సీతమ్మను చూసినాను. ఇంక కొంచెము పని మాత్రమే మిగిలి ఉన్నది. అనివార్యం యుద్ధం. మరి అందుకు సిద్ధము కావాలనన్న రాక్షసరాజు బలమెంతో, ఆయన ఆయుధ సంపత్తి ఏపాటిదో తెలుసుకొని వెళితేనే అది లాభదాయకము. ఈ రాక్షసులను నెమ్మదిగా సామముతో అడిగి ఆ విషయాన్ని తెలుసుకొనలేము. స్వర్ణలంకావాసులయ్యుండి సకల ఐశ్వర్యములతో తులతూగుతూ సకల భోగాలతో ఆనందాన్ని అనుభవించే వారికి దానము ఏమిచ్చి వారిని లోబర్చుకోగలము? ఆ మార్గము వీరి ఎడ సఫలము కాదు. ఒక మహాబలవంతుడైన రాజు క్రిందయుండు వారికి ఒకరొకరికి మధ్య భేదము పెట్టి వివరాలు తెలుసుకుందామంటే అది అసలుకే సాధ్యం కాదు. ఇక బలప్రదర్శన మాత్రమే సరి అయిన మార్గము. రాజుకు కోపం తెప్పించే పని ఏదైనా చేసి వారి సేనలతో యుద్ధం చేసిన గాని మనకు అన్ని విషయములు అవగతము కావు. మరి రావణునికి కోపం ఎట్లు తెప్పించవలెను? అతనికి అత్యంత ప్రియమైన దానిని ఏదైనా పాడు చేయవలెను. అటువంటిది ఏది? ఇదిగో అత్యంత శోభతో అలరారుతున్న ఈ అశోకవనమే. కావున దీనిని ధ్వంసము చేసేదను అని నిశ్చయించుకొని హనుమంతుడు అశోకవనిని ధ్వంసము చేయ మొదలెడెను. ఒరిగిన లతలు, విరిగిన తరులు, ఊగిన గిరులు, తెగిన చెరువులు, అల్ల కల్లోలమైపోయింది అశోకవనం. ఎటు చూసినా విధ్వంసపు ఆనవాళ్లే. లతాగృహాలు, చైత్యగృహాలు అన్నీ విరిగిన స్తంభాలతో, ఒరిగిన గోడలతో, కూలిన కప్పులతో క్షణకాలములో ఎక్కడికక్కడ వికృత రూపము సంతరించుకున్నదా వనము. ఆ విధముగా వన విధ్వంసము చేసి ఎవరొస్తారో రండిరా అన్నట్లుగా వన ముఖద్వారము వద్ద వేచి చూస్తున్నాడు మహాబలి వాయుపుత్ర హనుమంతుడు. పక్షుల అరుపులు, విరిగిపడుతున్న చెట్లు, భీతిల్లి అరుస్తున్న నానా మృగగణాలు, మొత్తం అశోకవనమంతా ఒకటే కలకలం. ప్రళయవేళలో కాలుడు సృష్టించే భీభత్సానికి వెరచి పరుగులిడే జీవజాలము సృష్టించే అలజడి ఎలా ఉంటుందో లంకావాసులందరికీ ఇప్పుడే రుచి చూపెడుతున్నట్లుగా ఉన్నది. లంక అంతా అదిరిపోయింది, బెదిరిపోయింది. ఘోరమైన అపశకునాలు కనపడుతున్నాయి అందరికీ. సీతమ్మ వద్ద కావలి కాస్తున్న రాక్షస స్త్రీలు ఒక్కసారిగా ఉలిక్కిపడి మేలుకొని ఏమి జరిగినదో ఒకరినొకరు అడిగి తెలుసుకుంటున్నారు. వారి ఎదుట మహాభయంకర ఆకారముతో ఒక పెద్ద వానరుడు వనమును ధ్వంసం చేయుట కనపడినది. మేల్కొన్న రాక్షస స్త్రీలను ఇంకా బెదరగొట్టడానికై ఆయన తన ఆకారమును మరింత భీకరముగా కనపడునట్లు పెంచసాగెను. ఆయనను చూడగానే రాక్షస స్త్రీలంతా ఎవడు వీడు, ఎచటివాడు, వీడికి ఇక్కడ ఏమి పని అని తమలో తాము తర్కించుకుంటూ సీతమ్మ వద్దకు వెళ్ళి, నిజం చెప్పు, ఎవడీ వానరుడు, నీతో ఏం మాట్లాడాడు, నీకేం భయం లేదులే, మాతో చెప్పు అని అడిగారు. అప్పుడు సీతమ్మ, వాడెవడో ఎక్కడివాడో నాకేమి తెలియను, కామరూపము ధరించి ఇటకొచ్చిన మరి ఒక రాక్షసుడేమో, అయినా రాక్షసుల గురించి నాకేమి తెలియను, వాడు మీ అంతఃశత్రువేమో, తెలిస్తే గిలిస్తే మీకే తెలియాలి, పాము జోడలు పాములకే కదా తెలియను అని అమాయకంగా సమాధానమిచ్చింది సీతాదేవి. కొందరు రాక్షస స్త్రీలు పరుగున రావణుని కడకు విషయము నివేదించుట కొరకు వెళ్ళిరి. మహారాజా, వాడెవడో భయంకర రూపముతో ఉన్న వానరుడు అశోకవనమును ధ్వంసము చేసి అడ్డు వచ్చిన వారిని అరచేతితోనే చావమోది చంపివేశాడు. వాడు అంతకు మునుపు సీతాదేవితో మాటలాడినాడు ప్రభు. వానికి నీవు భయంకరమైన దండన విధింపుము. రాక్షస స్త్రీల మాటలు వినగానే రావణుడి నేత్రాంచలముల నుండి మంటతో కూడిన దీపముల నుండి వేడి వేడి నూనె బిందువులు కారినట్లుగా కన్నీటి బిందువులు రాలెను. మండుచున్న అగ్నిహోత్రము వలె ఎర్రనైన కన్నులు మరింత పెద్దవి చేసి ధూర్త వానరుని పట్టుకొనుడు అనుచు 80,000 మంది శూరులైన కింకరులను ఆజ్ఞాపించెను. ప్రభువాజ్ఞ అయిన వెంటనే వివిధ ఆయుధములతో వారు హనుమంతుని పైకి యుద్ధమునకు బయల్వెడలిరి. మిడుతల దండు అగ్నివైపు దూకినట్లుగా వారంతా ఆ మహాబలుడి మీదకు దూసుకుంటూ పోసాగిరి. వారిని చూడగానే సమరోత్సాహముతో తోకను నేలపై విసిరికొట్టి దేహము ఇంకా పెద్దది చేసి లంకానగరము ప్రతిధ్వనించునట్లుగా జబ్బలు చరచి నిలబడ్డాడు మారుతి. ఆ ధ్వనికి చెట్ల మీద పక్షులు టపటపరాలి క్రింద పడిపోయినవి. శ్రీరామచంద్రునకు జయము అంటూ హనుమంతుడు జయఘోషలు చేయసాగెను.
జయఘోషలు, రణనినాదాలు లంకా నగరమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ అంటూ జయఘోషలు పెడుతున్నాడు హనుమంతుడు. అతిబలుడైన రామునకు జయము, మహాబలుడైన రామానుజునకు జయము. జయము 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 రామసఖుడైన సుగ్రీవునకు జయము. అవలీలగ కార్యములు చక్కబెట్టు కోసలాధీసుడు రాముని దాసుడను నేను, మారుతాత్మజుడను నేను, అరిమర్దనుడను నేను, హనుమంతుడను నేను. వేవేల రావణులు వచ్చినా తరులూడబీకి గిరులు పెకలించి కుమ్మరించెదను, వారినెల్ల మట్టి కరిపించెదను. తల్లి జానకీదేవికి వందనమునర్చి కార్యములెల్ల సాధించి రక్కసి మూకలు చూచుచుండగనే రాముని వద్దకు వెళ్ళిపోయేదను అని సింహనాదాలు చేస్తూ జబ్బలు చరుస్తూ ఎవడొస్తాడో రండిరా అంటూ సమరోత్సాహాన్ని ప్రకటించాడు మారుతి. అటూ ఇటూ చూశాడు మహాబలి. 80,000 మంది రావణ కింకరులు హనుమను బంధించాలన్న సమరోత్సాహంతో వచ్చారు. చూశాడు వారిని హనుమ. ఒక పెద్ద పరిఘ కోటగోడలకున్నది ఊడబీకాడు. అది పట్టుకొని గగనానికి రైహిన ఎగిరాడు. శూలముద్గరధారులై ఆయన వెంట ఎగిరారు కింకరులు. గిర్రున పరిఘను దిప్పి అందరినీ చావమోదాడు స్వామి. పిట్టలు రాలినట్లు రాలి నేలపై వారంతా పడిపోయారు. అంతే, అంతా క్షణాల్లో జరిగిపోయింది. చావగా మిగిలినవాడు ఒకడు బ్రతుకు జీవుడా అంటూ రావణ సముఖానికి వెళ్ళి నివేదించాడు. వెళ్ళిన వారు వెళ్ళినట్లు అటు నుంచి అటే యమపురికి పయనమైపోయిన వైనాన్ని రావణుడు విన్నాడు. కనుల వెంట నిప్పు కణాలు రాలుతున్నాయి రావణునకు. ప్రహస్త కుమారుడు జంబుమాలిని ఆజ్ఞాపించి హనుమపైకి పంపాడు. వాడు వస్తూనే నిశిత శరాలు హనుమపైకి గుప్పించి వేశాడు. బాణానికి మధ్య చిత్ర విచిత్ర రీతులలో రయ్యిన దూసుకుంటూ వెళుతూ దెబ్బలు తగలకుండా కాసుకుంటూ తిరుగుతున్న స్వామిపైకి గురి చూసి కొట్టాడు ప్రహస్తుడు. ఆ బాణపు దెబ్బకు మారుతి ముఖము నుండి రక్తము చిమ్మి విరిసిన ఎర్ర తామర వలె చూపరులకు కనపడింది. విపరీతమైన కోపంతో అతి వేగంగా మరి ఒక పరిఘను ఊడబెరికి గిర్రున తిప్పి విసరగా మరుక్షణములో జంబుమాలి లేడు, వాని గుర్రములు లేవు, వాని రథమూ లేదు. ఒక పెద్ద మాంసపు ముద్ద పేరుకొని నేలపై అతుక్కొని కనపడెను. మరల జయఘోషలు చేయుచూ సింహగర్జనలు చేసుకుంటూ ఇంకా ఎవరు వస్తారా అని నిరీక్షిస్తూ కోటగోడపై కూర్చొని జబ్బలు చొరవసాగాడు అంజనాసుతుడు మహాబలి ఆంజనేయుడు. రావణుడు కోపోద్రిక్తుడైనాడు. కన్నులు ఎర్రబారినవి. వెంటనే పక్కనే ఉన్న 7 మంత్రికుమారులను ఆదేశించాడు, ఎలాగైనా ఆ వానరుని పీచము అడచమని. యవ్వన గర్వంతో మహా ఉత్సాహంగా బయలుదేరిన వారిని చూసి వారి తల్లులు కంటనీరు పెట్టుకున్నారు. ఇక అవే తమ పిల్లలను చూసే ఆఖరి చూపులని. వారు వెళ్ళడము, వెంటనే వార్త తిరిగి రావడము జరిగినది. వారు ఘోరమైన మరణము పాలైనారని. అప్పటికి మనస్సులో దిగులు పుట్టింది రావణునికి. వీడెవడో మహాభూతము వలె ఉన్నాడు. నాకు మైంద, ద్వివిధ, నల, నీల, సుగ్రీవ, వాలి లాంటి వానరయోధులు తెలుసు గాని వారెవరికీ తమ కాయాన్ని ఇంత భయంకరంగా కావలసిన విధంగా పెంచి ఉపసంహరించే శక్తులు లేవు. నిశ్చయంగా వీడెవడో మన శత్రువులు సృష్టించిన భూతమై ఉంటాడు. కాబట్టి వీడితో జాగ్రత్త సుమా అని తను పంపే సేనానాయకులు 5 హెచ్చరించి మరీ పంపాడు. పంపినంతసేపు పట్టలేదు వారు శవాలై తిరిగి రావడానికి. ఇక లాభం లేదనుకున్నాడు లంకాధీశుడు. తన కుమారుడైన అక్షునికేసి తన కన్నులు తిప్పాడు. తండ్రి కనుసైగలు చూసి ఒక్కసారిగా భగ్గుమని లేచే అగ్నిజ్వాలలాగా పైకి లేచాడు అక్షకుమారుడు. ఉత్తమమైన గుర్రములు 8 పూంచబడి ఉండి స్వర్ణశోభితమైన రథాన్ని ఎక్కి బయలుదేరాడు ఆ మహావానరాన్ని ఎదుర్కొనడానికి. తోరణము వద్ద కూర్చుని ఉన్న హనుమంతుని అక్షకుమారుడు సమీపించాడు. ప్రళయకాలాగ్ని వలె ప్రజ్వరిల్లుతున్న హనుమంతుణ్ణి చూసి అక్షకుమారుడు ఆశ్చర్యచకితుడై గౌరవంతో చూశాడు. వచ్చి రావడమే 3 వాడి తూపులతో హనుమ పాలభాగమున నాటుకున్నట్లుగా కొట్టాడు అక్షకుమారుడు. వారిరువురి యుద్ధము పుట్టించే వేడి ముందు సూర్యప్రతాపము చల్లగా అనిపించింది. వాయువు స్తంభించింది. గిరులు వణికాయి, చుక్కలు నేలరాలాయి. సకల భూతకోటి గజ గజ వణకసాగింది. ఆకాశము అంతా మ్రోత పుట్టింది.
అక్షకుమారుడి చాపము నుండి విద్యుల్లతలు పుట్టి భూమండలమంతా వ్యాపించినవా అన్నట్లుగా ఉన్నది. అతని ఈ అద్భుత శరసంధాన నైపుణ్యానికి హనుమంతుడు అచ్చెరు పొందాడు. వాడి శరీరాల తాకిడితో వడలంతా వేడి పుట్టించిన వీడు బాలుడే అని తలచి వాని బాణములు తప్పించుకొని తిరుగుచుండెనే కాని వారిని చంపే ప్రయత్నము మారుతి ఎంతకూ చేయకపోయెను. అంతకంతకు వాని పరాక్రమం హెచ్చి ఆంజనేయుని చీకాకు పెట్టగా అది తప్పించుకొనుటకు వాయుపుత్రుడు ఆకాశమునకు ఎగసెను. వాడును ఈయన వెంట రథముతో సహా ఆకాశానికి ఎగురగా వాని రథమును పట్టుకొని మారుతి నేలపై కొట్టెను. వాని సారథి గుర్రములు రక్తము కక్కుకొని చనిపోగా క్రుద్ధుడైన అక్షుడు తాను ఒక్కడే ఆకాశములోకి ఎగిరి యుద్ధము చేయసాగిను. ఇక లాభం లేదు, వీడిని ఉపేక్షించరాదు అనుకుని చటక్కున వానికన్నా క్రిందుగా ఎగురుతూ వాని 2 కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి విసిరి కొట్టగా వాడి తొడలు విరిగి శరీరపు సంధులన్నీ ఊడి భుజములు నలిగి శిరస్సు 100 వ్రక్కలై రక్తము ఉప్పొంగి మడులు కట్టి దిక్కుమాలిన చావు చచ్చాడు అక్షకుమారుడు. మరల ప్రశాంతముగా ఎవడిని ఈసారి పంపుతాడో రావణుడు అని ఎదురు చూస్తూ తోరణము మీద కూర్చున్నాడు అనిలసుతుడు. ఆశ్చర్యము, అద్భుతము, అక్షకుమారుని వధ అనితర సాధ్యము, ఒక్క హనుమంతుని వలననే అది సాధ్యపడినది అని దేవతలందరూ కూడా ఆ అనిలసుతుని పరాక్రమాన్ని వేనోళ్ల పొగడగా అవి ఏవీ పట్టనట్లుగా ప్రజలను సంహరించడానికి తీరిక చేసుకొని కూర్చున్న యముడి వలె రాబోయే యోధుల కొరకు స్వామి నిరీక్షిస్తూ ఉన్నాడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.